ఎందుకు చూడలేదు? నేను యూతే కానీ నేను ముసలిం కాదు. చాలా బాగా ఎంజాయ్ చేసిన మూవీ. చాలా మంది కొంతమంది తెలివి తక్కువ కొడుకులు ఇప్పుడు వచ్చి తెలివి తక్కువ కొడుకులు వచ్చి దీన్ని ఇప్పుడు ఇంటర్స్టెల్లార్తోని కేజీఎఫ్తోని బాహుబలితో RRR కంపేర్ చేస్తారు. ఇప్పుడు పరశురామ్ గురించి మనకు తెలుసు ఆయన ఎట్లాంటి ఫ్యామిలీ సినిమాలు తీస్తాడని. ఇంకా అది మైండ్ సెట్ అట్లా పెట్టుకుని చూడాలి. ఎక్స్పెక్టేషన్ కూడా ఇంకా డైరెక్టర్ తగ్గట్టు యాక్టర్ తగ్గట్టు చూడాలి. ప్లస్ అన్ని ప్లస్లే బ్రో. సాంగ్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. మైనస్ అంటే నార్మల్గా రొటీన్గా కొంచెం సీన్స్ ఉంటాయి కానీ అవి ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ మూవీ, ఫ్యామిలీ సార్ అంటే ఫ్యామిలీతో చూడాలి. అట్లాంటి ఏం లేదు బ్రదర్, ఇంకా లాగ్ అవి ఏం లేదు. చాలా బాగుంది. అంతే అంతే ఆబ్వియస్లీ చాలా బాగుంది. దానికి మాత్రం నేను తగ్గలే. గీతా గోవిందం అనే మూవీకి ఇది ఏమాత్రం తగ్గలేదు. 100 కోట్లు కొట్టి తీరుతాని అవుతుందా ఈ సినిమాతో? చూద్దాం భయ్, ఇంకా ఫేత్ ఎట్లుంటుందో. కొడితే హ్యాపీయే కదా, కొట్టొచ్చు. చాలా బాగుంది మూవీ అయితే. అంటే ఫ్యామిలీని ఎట్లా తీసుకెళ్తాడు అన్నట్టు బాగుంది. సాంగ్స్ ఓకే, మూవీకి తగ్గట్టు అంత ఫ్యామిలీ ఆడియన్స్. మూవీ పర్లేదు, దానికన్నా పర్లేదు. హిట్ మ్యూజిక్ పర్లేదు, సినిమాకి తగ్గట్టు ఉంది. సినిమాకి తగ్గట్టు ఉంది మ్యూజిక్. సినిమా చాలా అయితే బాగుంది, ఫ్యామిలీ చూడొచ్చు. గీతా గోవిందం కంటే బాగుందా? రెండు బాగుంది. గీతా గోవిందం కంటే బాగోలేదని చెప్పట్లే కానీ బాగుంది. సినిమా అయితే బాగుంది. హిట్ కొట్టినట్టేనా? హైట్. రేటింగ్ ఎంత ఇస్తావు? 5కి ఇస్తాను, 3.5 ఇస్తాను. మేడం ఎలా ఉందండి? హిట్ కొట్టారా విజయ్? బ్యాగులు రెడీ పెట్టుకో, పైసలు వచ్చి నీ అకౌంట్ లో పడతాయి ఈ రోజు నుంచి. మూవీ చాలా బాగుందండి. ఒక మిడిల్ క్లాస్ అయితే రిపీట్ చేయొచ్చు. ఇక బలిసిన వాళ్ళు అయితే ఒక్కసారి చూస్తారు, ఎందుకంటే వాళ్ళని బాగా బాధ పెట్టినట్టు ఉంటుంది సినిమా. ఓవరాల్ గా సినిమా విజయ్ దేవరకొండ యాక్టింగ్ మాత్రం బాగుంది. అండ్ ఫైనల్ గా ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఈ రోజు రష్మిక బర్త్డే హిట్ కొట్టి గిఫ్ట్ ఇచ్చేసాడు అంతే. సినిమా అండి ఇది. యూత్ పనికిరాని సినిమాలు చూస్తారు, ఇలాంటి సినిమా చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే యూత్ అంటే ఎవరిని పట్టించుకోరు. ఎమోషన్ కాదండి, సెంటిమెంటల్ డ్రామా అండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కామెడీ ఉంది. విజయ్ దేవరకొండ చాలా బాగా యాక్ట్ చేశాడు. మృణాల్ ఠాకూర్ బాగా చేసింది. జగత్ బాబు యాక్షన్ బాగుంది. కామెడీ పరంగా కానీ ఫైట్స్ పరంగా కానీ చాలా బాగుందండి మూవీ. ఇంకోటి ఏంటంటే, ఒక కుటుంబం ఎలా ఉండాలి అంటే ఈ సినిమా చూడాలండి. ఒక కుటుంబానికి సంబంధించిన చాలా మంచి మూవీ అండి. బాధ్యతలు లేని వాళ్ళకి బాధ్యత ఎలా ఉండాలి అంటే అంత బాగుంది మూవీ అయితే. నేనైతే ఇప్పుడేగా మేడం మూవీ వచ్చింది, ఒకసారి చూసినా మళ్ళీ ఈవినింగ్ కూడా చూస్తాను మళ్ళీ ఇంకోసారి. మూవీ అయితే చాలా కూల్గా ఉంది. ఫస్ట్ హాఫ్ వచ్చి కూర్చోబెడతారు మేడం, సెకండ్ హాఫ్ లో మాత్రం లేపేసారు మొత్తం. సీట్లో కూర్చున్న వాళ్ళు ఫస్ట్ హాఫ్ లో అంతా సీట్లో కూర్చోబెట్టినారు అందరినీ. సెకండ్ హాఫ్ లో మాత్రం అందరు లేచిపోతారు, అట్లుంది మూవీ అయితే. సినిమాలో హైలైట్స్ వచ్చి మేడం మన విజయ్ సార్ పర్ఫార్మెన్స్, అట్లనే మృణాల్ ఠాకూర్ గారి యాక్టింగ్ కూడా సినిమాకి చాలా అంటే చాలా హైలైట్. చాలా బాగుంది మూవీ అయితే.